న్యాయం జరుగుతుంది, కుట్రదారులకి శిక్ష పడుతుంది. ఇది నరేంద్ర మోడీ మరొకసారి ఇచ్చిన హామీ. సాధారణంగా మన్ కీ బాత్ మనసులో ఉన్నటువంటి మాటని ఆల్ ఇండియా రేడియో ఎప్పుడు అందరం మర్చిపోయినటువంటి దాంట్లో ఇవ్వడం ప్రారంభించినట్టు నరేంద్ర మోడీ ఇప్పుడు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారాలు ఆల్ ఇండియా రేడియోలో, దూరదర్శన్లో ఇస్తూ ఉంటారు. అవి మిగతా ఛానల్స్ కూడా కవర్ చేస్తుంటాయి. అందులో సాధారణంగా ఏ ప్రాంతం ఒక్కొక్క వారం ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటారో ఆ అంశానికి సంబంధించినట్టు రిలేటెడ్ మాట్లాడతారు, ఆయా సంబంధిత ఏరియాల గురించి మాట్లాడతారు. ఈ దఫా మాత్రం ఆయన మనసులోని ఆగ్రహం, ఆవేదన స్పష్టంగా కనిపించింది. కాశ్మీర్లో జరిగినటువంటి ఉదంతం మీద తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు అనే కంటే కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా సాగుతున్నటువంటి కాశ్మీరంలో కల్లోలం సృష్టించి అస్తవ్యస్తం చేసేటటువంటిది, దాన్ని విధ్వంసం చేసేటటువంటి కుట్రకి పాల్పడ్డారు. ఆ కుట్రకి పాల్పడ్డటువంటి వాళ్ళు ప్రపంచంలో ఏ మూలన్నా వదిలిపెట్టడం, వాళ్ళని తగిన విధంగా శిక్షిస్తాం. అదే సమయంలో దాని కారకుల్ని కూడా వదిలిపెట్టడం, ఎవరు ఎక్కడున్నా వాళ్ళకి తగిన శిక్ష పడుతుంది అన్నటువంటి హామీ ఇచ్చారు. తద్వారా ఎంత కసిగా నరేంద్ర మోడీ ఉన్నారు అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. చర్యల కోసమే సమాజం, దేశం వెయిట్ చేస్తుంది.